హలో అండి, వెల్కమ్ టు మీ క్షేమం. ఇవాళ పన్నీర్ మంచి స్టార్టర్ పన్నీర్తో చేసేసుకుందామండి. ఎంతో టేస్టీగా, ఎంతో హెల్దీ ఫుడ్ అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కూడా. ఒక 15 మినిట్స్లో చేసేసుకోవచ్చు. 15 నిమిషాల్లోనే ఈ ఐటెం చేసేసుకోవచ్చు మనం. ఈ స్టార్టర్ ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి. దానికి ముందుగా పన్నీర్ తీసుకొని ఒక క్యూబ్ తీసుకున్నానండి నేను పన్నీర్. దాన్ని సన్నగా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోవాలి. అది మనకి ఎంత సైజ్ కావాలి అని అంటే ఆ స్టార్టర్ ఆ సైజులో మనం చేసుకోవాలన్నమాట. పెద్దవి కావాలనుకుంటే పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు అనమాట. అలా కట్ చేసేసుకొని పెట్టుకున్నాను. పన్నీర్ అటండి మన బోన్స్కి ఎంతో హెల్తీగా మంచిగా ఉంటుందంటండి. కాల్షియం, ఫుల్ ఆఫ్ కాల్షియం కదండి. అది కూడా పన్నీర్ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. కానీ హెల్దీగా ఉండాలి అని అంటే మనం బయటికి కొనుక్కోకుండా పాలను మనం కొంచెం నిమ్మకాయ వేసి విరిచేస్తాయి కదండి, విరిగిపోతాయి కదా, దాన్ని గట్టిగా గుడ్డలో కట్టేస్తే అది పన్నీర్ అయిపోతుంది కదండి. అది కూడా పన్నీర్ కట్టండి. హోల్ మిల్క్ తీసుకోకూడదంట, మామూలు మిల్కే తీసుకోవాలి. ఇదిగోండి. ఇప్పుడు కొంచెం బియ్యం పిండి, కొంచెం జొన్న పిండి అనమాట తీసుకొని, నేను జొన్న పిండి తీసుకున్నాను. మీరు ఇంకా ఏ పిండి అయినా తీసుకోవచ్చు, మైదా కూడా తీసుకోవచ్చు. మైదా కూడా, అందులోనే కొంచెం కారము, ఉప్పు, నేను ఆరిగానో వేసాను, అది మిరియాల పొడి వేసేసి కలిపేసేయండి. కలిపేసి కొంచెం నీళ్లు కలిపి థిక్ బ్యాటర్ చేసుకోండి. కొంచెం థిక్ బ్యాటర్ చేసుకోండి. ఎలా అంటే పన్నీర్కి చుట్టూ అది అంటాలన్నమాట, జారిపోకుండా. మరీ జారుడులాగా కాకుండా కొంచెం థిక్గా చేసుకుని అది పన్నీర్ వేసినప్పుడు అందులో కొంచెం ఉండాలి. దాని తర్వాత బ్రెడ్ క్రమ్స్ తీసి పెట్టుకున్నాను. బ్రెడ్ క్రమ్స్ లేకపోతే మీరు కార్న్ఫ్లేక్స్ని చక్కగా గట్టి మెత్తగా చేసేసేయండి. కార్న్ఫ్లేక్స్ని పొడి పొడిగా చేత్తోనే చేసేసుకోవచ్చు, అయిపోతుంది కదా. అలా కూడా చేసేసుకోండి. బ్రెడ్ క్రమ్స్ మరీ పని అనుకున్న వాళ్ళు అదిగోండి అలా చేసేసుకొని సాఫ్ట్గా చేసేసుకోండి. పన్నీర్ అంటే వారానికి 2 సార్లు తినండి. మరీ ఎక్కువ కూడా తినకూడదు. హోల్ మిల్క్తో కాకుండా మామూలు మిల్క్తోనేనండి. మనం రెగ్యులర్గా మనం కాఫీ టీకి ఏ పాలైతే వాడతామో ఆ పాలతోనే పన్నీర్ చేసుకోవాలంటండి. హోల్ మిల్క్ అయితే మరీ బాగోదంట, మరి నొప్పులు కూడా వచ్చేస్తాయంట. అది అంతగా మంచిది కాదని చెప్తున్నారు. లేదు అంటే మనం బయట కొనుక్కున్నప్పుడు పన్నీర్ కొనేసుకోండి. అది మనకు బోన్స్కి, హార్ట్కి కూడా అంటండి. డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా అసలు చాలా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుందట. చూసారా? ఇంకా పన్నీర్ ముక్కలు వేసేసుకొని అందులో అన్నీ అంటిన తర్వాత అది బ్రెడ్ క్రమ్స్లో చుట్టేయాలదనమాట. వాటిని బ్రెడ్ క్రమ్స్లో వేసేసి దాని చుట్టూ అంటించేసి వాటిని తీసి సపరేట్గా పెట్టుకోండి. కొద్దిసేపు ఫ్రిడ్జ్లో కూడా పెట్టేయచ్చు దాన్ని, అది బాగా అంటుకొని ఉంటాయి. లేదో అని అంటే అప్పటికప్పుడు చేసుకోవాలంటే కూడా చేసేసుకోవచ్చు. అవన్నీ వేసేసి ఆ బ్రెడ్ క్రమ్స్లో చక్కగా చుట్టేసేయండి. ఇంకోటి డైజెషన్ కూడా చాలా మంచిదంటండి. ఇంకోటి ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్, గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకే కాకుండా కాల్షియం లోపల ఉన్న బేబీ గ్రోత్ కూడా పనికొస్తుందంటండి. లోపల బేబీ బోన్ స్ట్రెంగ్త్ కూడా పనికొస్తుందంట పన్నీర్. మంచి ప్రోటీన్ ఫుడ్ కదండి. వెజిటేరియన్స్కి అయితే ఇంకా మరీ మంచిది ఇది. అందుకని రోజు తినకూడదండి. ఇది వారానికి 2 సార్లు తింటే సరిపోతుందంట. చాలా హెల్దీ ఫుడ్ అని అంటున్నారు. ప్రోటీన్లో వెజిటేరియన్స్కి ప్రోటీన్లో నెంబర్ 1 అనమాట ఇది. మనకి ఈజీగా దొరుకుతుంది కదండి. మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు పన్నీర్, బయట మార్కెట్లో కూడా కొనుక్కోవచ్చు కదా. స్టార్టర్సే కాకుండా కూర కూడా చేసుకోవచ్చు. స్టార్టర్ అంటే అప్పటికప్పుడు మనం రోజు చేసుకొని తినేయచ్చు. కూర అయితే మనకు రోజు తినాలంటే బోర్ కొడుతుంది కదా. ఇలాంటి వెరైటీస్ ఏమైనా చేసుకొని తినాలనుకుంటే ఈజీగా అప్పటికప్పుడు మనం చేసి పెట్టేసుకొని తినేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఈ స్టేజ్లోనండి ఇవన్నీ పెట్టుకున్నాక మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. మళ్ళీ రేపటికి చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు అనమాట. బాక్స్లో పెట్టేసుకుంటే మళ్ళీ మనం రేపు చేసుకోవాలనుకుంటే కూడా ముందు రోజు చేసి పెట్టుకొని చేసేసుకోవచ్చు. దాని తర్వాత బాండీలో నూనె తీసుకొని ఇంకా వాటిని డీప్ ఫ్రై చేసేసుకోవటమే అనమాట. ఈ డీప్ ఫ్రై చేయడం వల్ల లోపల పన్నీర్కి ఏం కాదండి, జస్ట్ పైన కోటింగ్ మటుకు బ్రౌన్గా అయితే సరిపోతుంది. మనకి ఎక్కువసేపు కూడా పట్టదు. హై ఫ్లేమ్లో ఉంచేసేయండి, అట్లా వేసి తీసేసేయండి, ఇంకంతేను. త్వరగా అయిపోతుంది ఇది కూడా. అందుకండి పైన అయిపోయింది కదా బ్రౌన్గా, ఇంకా తీసేయటమే. లోపల పన్నీర్ ఉడకాల్సిన పని లేదు కదండి, అది అలానే ఉంటుంది. జస్ట్ పైన బ్రెడ్ క్రమ్స్ కలర్ మారిన దాకా ఉంటే చాలు అనమాట. అది చూసారా? ఎంతో హెల్తీ పన్నీర్. ఒక 15 మినిట్స్లో చేసేసుకోవచ్చు అండి. ఇది ఎంతో టైం కూడా పట్టదు. మనం ఏ కూరగాయలు కోసుకోవాలి అన్నది కూడా బాధ ఉండదు కదా. అప్పటికప్పుడే మనం చేసుకొని కూడా తినేయచ్చు. దీన్ని మళ్ళీ మంచూరియా లాగా కూడా చేసుకోవచ్చు కదండి. ఇలా డ్రైగా ఉన్నాయి కదా కాబట్టి వీటిని అదిగోండి బ్రౌన్గా అయిపోయినాయి కదా, ఇంకా తీసేసేయచ్చు.
చూసారా చక్కని బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ అంటారు కదండి, ఆ కలర్ వచ్చేసినాయి కదా. అలాగనే ఒకటిగా వేసుకోండి, అన్నీ ఒకేసారి వేసేస్తే పైన కోటింగ్ పోతుంది కదా, అందుకని. ఇదండి పెద్దవాళ్ళు కూడా తినవచ్చండి పన్నీర్. మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి కదా పెద్దవాళ్ళకి, వాళ్ళు కూడా తినవచ్చు అనమాట. ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా, మనకి ఇప్పుడు ఏమవుతుందంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. ఆ బ్లాక్స్ వస్తూ ఉంటాయి కదా, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్లాక్స్ కూడా రాకుండా ఉంటాయి ఏంటండి. అంత మంచి ప్రోటీన్ అనమాట ఇది, మంచి గుడ్ ఫ్యాట్ అనమాట ఇది పన్నీర్. దీనివల్ల ఏ హాని, హెల్త్ ప్రాబ్లమ్, హెల్త్ ఇష్యూస్ ఏవి ఉండవంటండి. వారానికి 2 సార్లు మటు ఖచ్చితంగా తినేయమని చెప్తున్నారు డాక్టర్స్ కూడా. పెద్దవాళ్ళకి మంచిది, పిల్లలకి మంచిది, ప్రెగ్నెంట్ లేడీస్కి మంచిది ఇది. ఇంకెందుకంటే లేట్ చేయకుండా ప్రతి వారము ఏదో ఒకటి పన్నీర్తో ఒక్కొక్క ఐటెం, వేరే డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఎన్ని ఉన్నాయో అన్నీ చేసుకొని తినేస్తూ ఉండండి. మనకి హెల్త్ కదండి ఇంపార్టెంట్. బయట పన్నీరా అనుకునే వాళ్ళు ఇంట్లోనే చక్కగా చేసుకొని కూడా తినేయచ్చు. దానిపైన కొంచెం కారం ఉంటే కారము, లేదా అంటే చాట్ మసాలా అయినా సరే మనం జల్లుకొని తినేయచ్చు అనమాట. ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకొంచెం చట్పటా టేస్ట్ కావాలి అని అంటే, కొంచెం స్పైసీ టేస్ట్ కావాలి అనేసి అని అంటే చక్కగా కారం వేసేసుకోండి. దాని తర్వాత చాట్ మసాలా ఇష్టం ఉన్న వాళ్ళు చాట్ మసాలా వేసేసుకోండి. ఇంకంతేనండి. చక్కగా ఏ సాస్ ఉన్నా కానీ సాస్తో చక్కగా సర్వ్ చేసుకొని తినేసేయండి. అది చక్కగా కలిపేసేయండి. అవి ఎంతో చక్కగా వీటిని ఇట్లా ప్లేటింగ్ చేసి పెడితే పిల్లలకి కూడా ఇష్టంగా తింటారు కదా. మనం మామూలుగా ప్లేట్లో వేసేసుకొని పిచ్చి పిచ్చిగా ఇచ్చేస్తే వాళ్ళ పిల్లలు తినరు, ఇష్టపడరు కదా. మనము చక్కగా రెస్టారెంట్స్లో చేసినట్టే మనం కూడా చేసి పెట్టామనుకోండి, అప్పుడు వాళ్ళు తింటారు. చూడండి, ఇప్పుడు దాన్ని డిష్ అవుట్ చేస్తున్నాను. దీన్ని అలా ప్లేట్లో వేసేసుకొని చక్కగా రెస్టారెంట్లో వాళ్ళు ఎలా సర్వ్ చేస్తారో అలా సర్వ్ చేసి పెట్టేమనంటే పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు కదా. అదిగోండిలా సాస్ ఉంటే సాస్ ఏదైనా సరే ఉంటే తినేసాను. నేను బ్రెడ్ స్ప్రెడ్ వేసాను, అది సాస్ కూడా మిక్స్ చేశాను. అది చక్కగా మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.